ఈరోజు మనం జీవితాల్లో గమనిస్తే చాలామంది జీవితాల్లో పైకి ధైర్యవంతులుగా కనపడతారు. ఓ రకంగా చెప్పాలి అంటే దాన్ని ఏమంటారు అంటే మేకపోతు గాంభీర్యము అని అంటారు. మేకపోతు గాంభీర్యాన్ని కనపరుస్తారు. మేమెంతో ధైర్యవంతులము అని ప్రజలు చెప్పుకోవాలి అని. వాళ్ళని చూసి అమ్మో ఎంత ధైర్యవంతురాలో, ఈయన ఎంత ధైర్యవంతుడో అని మనుషులు చెప్పుకోవాలి అని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళు ధైర్యవంతులేనా అనంటే ఆ ధైర్యం అనేది ఎప్పుడు బయటపడిద్ది అనంటే సందర్భానుసారంగా బయటపడిద్ది. ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఒక అడవిలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారంట. అడవిలో గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ స్నేహితుల్లో ఒకడు చెప్తా ఉన్నాడు, అరే మా తాత ఎంత ధైర్యశాలో తెలుసా, మా తాత ఓసారి అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తే చిరతపులి ఎదురొచ్చిందంట. ఆ చిరతపులిని చూసి మా తాత భయపడకుండా దానితో పోరాడాడురా అని ఆ స్నేహితుడితో చెప్తున్నాడు. అలా మాటలు వింటా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మరొకసారి మా తాత వేరొక స్థలము నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఎలుగుబంటి వచ్చిందంటరా, మా తాత ఎంతో చాకచక్యంగా ఆ ఎలుగుబంటితో పోరాడి ఆ ఎలుగుబంటిని చంపేశాడురా అని చెప్పాడంట. ఆ మాటలు చెప్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి స్నేహితుడు ఎంతో ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. కారణం ఏంటి అనంటే వారు వెళుతున్నటువంటి మార్గం అడవి మార్గం అన్నమాట. సహజంగా మనం గమనిస్తే అడవిలో రకరకాల జంతువులు, పక్షులు, క్రూర మృగాలు ఉంటాయి. అప్పుడప్పుడు న్యూస్లో కనపడతా ఉంటుంది, పలాని ప్రాంతంలో నుంచి వెళ్తూ ఉంటే చిరతపులి బస్సుకు అడ్డంగా వచ్చిందంట, ఎలుగుబంటి అడ్డంగా వచ్చిందంట అని కొన్ని చెప్తా ఉంటారు. అలాగనే అడవి ప్రాంతంలో అన్ని రకాల జంతువులు, క్రూర మృగాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్తా ఉంటే ఈ మాటలు చెప్తున్నాడు, వాళ్ళ తాత గురించి మాటలు చెప్తా ఉన్నాడు. మాటలు చెప్తున్నటువంటి క్రమంలో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న గురించి కూడా చెప్పడం ప్రారంభించాడు. మా తాత తర్వాత మా నాన్న కూడా మంచి ధైర్యశాలిరా, మా తాతని మించినోడు మా నాన్న కూడా చాలా తెలివితేటలతో పనిచేసేవాడు అని చెప్తా ఉంటే వీళ్ళు అడుగులు వేస్తా ఉన్నారు. ఈ పక్కనున్న వాడు అనుకున్నాడు, అమ్మో మంచి ధైర్యశాలి కుటుంబంలో నుంచి వచ్చిన వాడు నా స్నేహితుడు అయ్యాడు, అసలు నాకు భయం ఏంది అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనుకొని అడుగులు ముందుకు వేస్తా ఉంటే వీళ్ళు మాటల్లో పడి నడుస్తూ ఉన్నారు. ఈ లోపుగా వాళ్ళకి ఎదురుగా ఒక ఎలుగుబంటి వస్తూ ఉందంట. అల్లంత దూరాన్ని ఎలుగుబంటిని చూసినటువంటి స్నేహితుడు, అప్పటి వరకు మాటలు చెప్పినటువంటి స్నేహితులు ఇద్దరు ఉన్నారు. ఆ ఎలుగుబంటిని చూసి ఈ పక్కనే ఉన్నటువంటి వాడు ఏమాత్రం భయపడలేదంట. కారణం ఏంటి అనంటే నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి మామూలోడు కాదు, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఆ తర్వాత వీడు ఎంత ధైర్యశాలులో, అవసరమైతే ఆ ఎలుగుబంటితో పోరాడగలిగేటువంటి యోధుడుగా నా స్నేహితుడు ఉన్నాడని ధైర్యంగా ఉన్నాడు. ఈలోపు ఏం చేసింది, వాడు అడుగు వేసుకుంటూ వెళ్తా ఉంటే పక్కన చూశాడు. చూసేటప్పటికి ఈ పక్కన అప్పటి వరకు ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి, వాళ్ళ తాత గురించి, వాళ్ళ నాన్న గురించి ధైర్యపు మాటలు పలికినటువంటి వ్యక్తి పక్కన లేడు. ఏమయ్యాడని చూస్తే చెట్టెక్కి కూర్చున్నాడు. తన స్నేహితుడు తనను గురించి గొప్పగా ఉద్దేశించాలి, నేను పిరికివాడనని తెలిస్తే ఎగతాళి చేస్తాడేమో అని లేనిపోని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు అప్పటి వరకు. కానీ సమస్య ఎదురు కనపడ్డప్పుడు పిరికితనం వచ్చేసింది, భయం వచ్చేసింది. ఏమయ్యాడు అనంటే చెట్టు ఎక్కాడు. పైన చూశాడు, రే నువ్వు అర్జెంటుకి వెళ్ళి నువ్వు కూడా ఒక చెట్టు చూసుకోరా అని అన్నాడు. అదేంద్ర ఇప్పటి వరకు ఇన్ని మాటలు చెప్పావు, మా తాత అట్టన్నావు, మా నాన్న ఇట్టన్నాడు, నువ్వేంద్ర అట్టయ్యావు అనంటే
ఇక ఏం చేయాలో అర్థం కాక ఎలుగుబంటిని చూసి అలాగే పండుకున్నాడు. ఎలుగుబంటిలో ఉన్న లక్షణం ఏంటి అని అంటే అది శవమును ముట్టదంట. ఏదైనా జీవముతో ఉన్న దానినే అది తింటది, వేటాడుతుంది. కానీ చనిపోయినటువంటి వాటిని పొరపాటును కూడా జంతువుల్లో చాలా వాటికి తినవు. అయితే ఆ ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది. ఈ పండుకొని ఉన్నటువంటి వాడు శవంలాగా నిల్చుకొని పండుకున్నాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది, చూసింది, వాసన చూసింది. ఆ గాలి ఎక్కడన్నా వాడిద్దా చూస్తూ ఉంటే ఎక్కడా లేదు. చిచి ఇది చనిపోయింది, నాకు వద్దు అని చెప్పేసి అది వెళ్ళిపోయింది. కొంత సమయం గడిచిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి వాడు చిన్నగా దిగుకుంటూ వచ్చి వీడిని తడతా ఉన్నాడు. అరే లేరాలే అని అంటే అప్పటిదాకా ఏం చేశాడనంటే నిద్రాయనంలోకి వెళ్ళిపోయాడు అనమాట. వచ్చిన తర్వాత లేపాడు, లేపితే లేచాడు. లేచిన తర్వాత ఏంద్రా ఇంత పని చేసావు, మీ నాన్నేమో మీ తాతేమో సింహాన్ని చంపాడన్నావు, ఎలుగుబంటిని చంపాడన్నావు, మీ నాన్న మంచి ధైర్యశాలి అన్నావు, ఆ ధైర్యశాలి కుటుంబంలో నుంచి వచ్చిన నీవు ఇంకా ధైర్యవంతుడు అని నేను అనుకుంటే ఎలుగుబంటిని చూడడంతో నీ ధైర్యం కనపడ్డది కదరా అని చెప్పేసి ఒక నిట్టూరు పూడ్చాడు. ఆ తర్వాత పైనుంచి వచ్చిన వాడు అంటాడు, అరే ఇందాక ఎలుగుబంటి వచ్చింది కదా, ఎలుగుబంటి వచ్చి నీ చుట్టూ తిరిగింది కదా, పోతూ పోతూ అదేదో నీ చెవులో ఏదో చెప్పెళ్ళింది, ఏంది రాదనండి. ఏం చెప్పిందంటే ఇలాంటి పిరికి సన్నాసులతో ఎప్పుడు సహవాసం చేయొద్దని చెప్పిందిరా అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరితో సహవాసం చేయొద్దు? పిరికోలతో సహవాసం చేయొద్దురా, జాగ్రత్త. కొద్దిగా సహవాసం చేసేటప్పుడు చూసుకో, నీ సహవాసాలు ఎవరితో ఉన్నాయో చూసుకో. ఆత్మీయులతో ఉన్నాయా, భక్తి జీవితానికి నిన్ను పురికొల్పే వాళ్ళతో ఉన్నాయా, ప్రార్థనకు నిన్ను పురికొల్పే వాళ్ళతో ఉన్నాయా, మంచికి ప్రోత్సహించే వాళ్ళతో ఉన్నాయా చూసుకొని వాళ్ళతో సహవాసం చేయాలి. అప్పుడు జీవించావు, ఎలా పడితే అలా జీవించావు, ఎలా పడితే అలా మాట్లాడావు, ఎలా పడితే అలా ప్రవర్తించావు, సరదాలు చతుర్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. మన జీవితాలు క్రొత్తగా ఉండాలి, నూతనత్వాన్ని ధరించుకోవాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయొద్దని చెప్పిందిరా అని వాడికి దండం పెట్టి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అని అంటే ధైర్యం ఎప్పుడు బయటపడిద్ది? సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు మనలో ఉన్న ధైర్యం అనేది బయటపడతా ఉంటుంది.